నేను ఒక మీటింగ్కి వెళ్ళాను మొన్న. అక్కడ అందరికీ 100 ఇచ్చారు, నాకు కూడా 100 ఇచ్చారు. ఇంకో 100 ఇచ్చింటే బాగుండేది. హాయ్ అత్యాస. హాయ్. ఏమైంది డల్గా ఉన్నావు? ఏం చెప్పమంటావు? మొన్న మీటింగ్కి వెళ్ళా. అంటే ఏమైంది? అక్కడ అందరికి 100 ఇచ్చారు, నాకు కూడా 100 ఇచ్చారు. నువ్వు కొంచెం ఎక్కువ కష్టపడితే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. ఏమో నీకేం చెప్పినా అర్థం కాదు. అత్యాస ఏంటో ఎప్పుడు అలాగే ఫీల్ అవుతుంది. హాయ్, నేను దుఃఖం. నేను మొన్న ఒక సిబిసి ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ అందరికీ గిఫ్ట్స్ ఇచ్చారు, నాకు ఇచ్చారు. కానీ అందరికీ చాలా ఇచ్చారు, నా వరకు వచ్చేసరికి ఒకటే ఇచ్చారు. ఎప్పుడు అంతే నాకు. హాయ్ దుఃఖం, ఏమైంది ఏడుస్తున్నావు? ఏం చెప్పను, మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాము. అక్కడ అందరికీ ఇచ్చారు, నాకు అందరికీ చాలా ఇచ్చారు. నా వరకు వచ్చేసరికి తక్కువ ఇచ్చారు, ఒకటే ఇచ్చారు. నువ్వు కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే నీకు ఎక్కువ గిఫ్ట్స్ వస్తాయిగా. నేను ఎంత చేసినా అంతే. ఈ దుఃఖం నాలో ఉన్నంత వరకు నాకు ఏది చేసినా రాదు. నీకు ఎందుకు చెప్పినా అర్థం కాదు. ఈ దుఃఖం ఎప్పుడు దుఃఖపడుతూనే ఉంటుంది. అబ్బో వస్తుందమ్మా దుఃఖం, ఇంకెప్పుడు ఏడ్స్తూనే ఉంటుంది. కూర్చో, నీకోసమే అదే. నేను భారం. ఇంకా 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను ఎలా చదువుకోవాలి? ఇంకా పక్కన చూపించాలి. నేను పాస్ అవ్వాలి, ఇంకా పక్కన పాస్ అవ్వాలి. బాబు ఏంటో నాకు ఇదంతా. హాయ్ భారం, ఏంటంత భారంగా వస్తున్నావు? ఇంకా ఎగ్జామ్స్ వస్తున్నాయి, నేను పాస్ అవ్వాలి, ఇంకా పక్కన కూడా పాస్ అవ్వాలి. టైం యూటిలైజ్ చేసుకొని చదువు. పక్కన పాస్ అవ్వాలంటే నీకు చూపించాలి. వాళ్ళకి నువ్వెందుకు చూపించడం? ఇది నువ్వు రాసుకో, వాళ్ళు చెప్తే వాళ్ళు చదువుకొని మంచిగా రాస్తారుగా. అయినా నీకేం అర్థం అవుతులే నా గురించి. భారం ఎప్పుడు ఇంత బాధపడుతూనే ఉంటది. అమ్మ వస్తుంది భారం. ఈ భారం ఎప్పుడు అంతే. అందరి బాధలు అన్నీ తన మీద వేసుకొని మోస్తుంది. నేను కోపం. అబ్బో చాలా మంది వచ్చారు సండే స్కూల్కి. ఏం నేర్చుకుందామని వచ్చారు. హాయ్ కోపం. ఏంటంత కోపంగా మాట్లాడుతున్నావు? నీకెందుకు చెప్పాలి? నేను అడిగాను, చెప్పొచ్చు కదా. నీకు చెప్పాల్సినంత అవసరం లేదు. బాబోయ్, ఈ కోపం ఏంటి ఎప్పుడు ఇంత కోపంగా మాట్లాడుతుంది అసలు? వస్తుందమ్మా కోపం, ఎప్పుడు అందరి మీద సొరసలాడమే. ప్రైజ్ లో నేను కుళ్ళు. ఈ అత్యాశ ఏంటో, మీటింగ్స్కి వెళ్తే 100 రూపీస్ ఇచ్చారంట, చాలేదంట, సరిపోవాలంట. హాయ్ కుళ్ళు, ఏంటి ఏమైంది? హాయ్, ఏమని చెప్పను? అత్యాశ మీటింగ్స్కి వెళ్తే 100 రూపీస్ ఇచ్చారంట, చాలేదంట. ఎంత అత్యాశో తనకి. దుఃఖమేమో ఇప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటుంది తన జీవితం అంతా. అంతే. భారం ఏమో అందరి భారాలు మీద వేసుకుంటది. కోపం చూస్తేనేమో అసలు పలకరించే పనే లేదు. ఓ సురసులు ఆడిపోద్ది. వాళ్ళ గురించి నీకెందుకు? నీది నువ్వు చూసుకోవచ్చు. అందరి గురించి కుళ్ళు ఎందుకు పడుతున్నావు నువ్వు? అయినా నీకు అదంతా అర్థం కాదు. కుళ్ళు ఎప్పుడు కుళ్ళుకుంటానే ఉంటది. అమ్మో వస్తుందమ్మా కుళ్ళు మొద్దు. అబ్బో వీళ్ళంతా ఏంటి ఇక్కడ కూర్చున్నారు? వాళ్ళ గది ఉందంట, వీళ్ళకి ఇది ఉందంట, మాకు లేదా? హాయ్ అసూయ, ఏమైంది? ఏముంది, నీకేం చెప్పాను? వాళ్ళ గది ఉందంట, వీళ్ళకి ఇది ఉందంట, మాకు లేదా? వాళ్ళ కథ ఉంటే ఇది ఉంటే నీకెందుకు? నీకున్న దాంతో నువ్వు సంతృప్తి చెందొచ్చుగా. నీకేం చెప్పినా అర్థం కాదు. అసూయ ఎప్పుడు అసూయ పడుతూనే ఉంటది అందరి మీద. వస్తుందమ్మా అసూయ, అందరి మీద అసూయ పడుద్ది. ఇప్పుడు మన ముందుకి మౌనం వస్తుంది, తను మాట్లాడు. హాయ్ మౌనం. ఈ మౌనం ఏంటో మాట్లాడుకున్నానే వెళ్ళిపోతున్నా. మౌనం. అమ్మో ఈ మౌనం అసలు ఇంటికాడైనా మాట్లాడుతూ వాళ్ళమ్మ వాళ్ళ అంతా అయినా అన్నం తినేటప్పుడు అయినా నోరెక్కిద్దో లేదో. సర్లే కానీ సంతోషం ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది కదా. ఎందుకు నాలాగా అసూయ అత్యాశ ఉండదు? ఏమో నాకు తెలియదు. ఎప్పుడు నేను దుఃఖంలోనే ఉంటాను. నాకులాగా తను ఎప్పుడు దుఃఖంలో ఉండదు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఏమో నాలా ఎవరి గురించి పట్టించుకొని కూడా కోరు, నాలా కోపంగా కూడా ఉండదు.
అసలు తన మీద ఎవరికి కుళ్ళు ఉండదా? అసలు ఎవరికి అసూయ ఉండదా? సంతోషం సంతోషం ఇలా రా ఒకసారి. సంతోషం సంతోషం ఇలా రా ఒకసారి. ఏంటి మీరందరూ ఇలా గ్యాదర్ అయ్యారు? అసలు ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ? సర్లే కానీ మాకు డౌట్ ఉంది, చెప్తావా? ఏం డౌట్? ఏమడుగుతారు మీరు? నీకు నాకులా అధ్యాస లేదే, నీకు నాలా దుఃఖం లేదెందుకు? నీకు నాలా భారం లేదెందుకు, నీకు నాలా కోపం ఎందుకు లేదు, నీకు నాలా కుళ్ళు ఎందుకు లేదు, నీకు నాకులా అసూయ ఎందుకు లేదు? వీటన్నిటికీ ఒక రీజన్ ఉంది, చెప్పమంటారా? ఏంటంటే ఒక రోజు నేను సిబిసికి వెళ్ళాను. సిబిసికి ఇలాగే సండే స్కూల్ నేర్చుకోవడానికి వెళ్తే అక్కడ ఒక అక్క పరిచయం అయ్యారు. అక్క ఇంకా అసూయ ఎలా పడకూడదు, ద్వేషం ప్రేమ అని ఎలా ఉండాలి, ద్వేషం ఎలా చూపించకూడదు, ఎవరి మీద అసూయ పడకూడదు అని చెప్పారు. అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. సో అందువల్ల నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడు దేవుని నమ్ముకుంటూ ఇవన్నీ తీసేసుకొని మంచిగా జీవిస్తాను. అందుకే నేను సంతోషంగా ఉంటాను. ఏమైనా భారమైన దుఃఖమైనా ఎప్పుడు సంతోషంగానే ఉంటాను. సరే, ఇక నుంచి మేము కూడా నీలా హ్యాపీగా దేవుడిని నమ్మి దేవుడికి లోబడి ఉంటాం. అలాగే మీ దేవుడికి లోబడి ఉంటే మనకు కావలసినవి దేవుడే ఇస్తాడు. మేము కూడా ఇక నుంచి సండే స్కూల్కి వస్తాం. ఇక్కడ నుంచి అందరం అలా ఉందామా? ఉందాం.